హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్పైసీ పికిల్ అంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడు కలిపి ఊరగాయని ఏ విధంగా పెట్టుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ-షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనము ఈ బైమోట్ ఈ షాపింగ్ని గ్రాసరీ ఐటమ్స్ కోసం ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనము ఆన్లైన్లో గ్రాసరీ ఐటమ్స్ కోసం మనం యూజ్ చేస్తూ ఉన్నామో అదే విధంగా ఈ అప్లికేషన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దాం. స్పైసీ పికిల్ వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం స్పైసీగా ఊరగాయ ఎలా పెట్టుకుంటే బాగుంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు వారికి ఊరగాయలు, నిల్వ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళు నిల్వ పచ్చళ్ళు లేకుండా ఉండలేరు. ముఖ్యంగా చలికాలంలో వేడి వేడి అన్నంలో నిల్వ పచ్చళ్ళు తినే వారి సంఖ్య ఎక్కువే. శీతాకాలంలో అనేక రకాల ఊరగాయలు తయారు చేస్తూ ఉంటారు. ఈ చట్నీలు అన్నంతో పాటు దోశ, ఇడ్లీతో కూడా మనం తినేవచ్చు. మార్కెట్లో అన్ని రకాల ఊరగాయలు సులువుగా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇంట్లో తయారు చేసుకునే తాజా ఊరగాయల రుచే వేరు. ఇంట్లో తయారు చేసే స్పైసీ ఊరగాయల రుచిని రెట్టింపు చేస్తాయి. చలికాలంలో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి నిల్వ పచ్చళ్ళు ఎలా చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ చట్నీ కావాల్సిన పదార్థాలు మనం ఒక్కసారి చూసుకుందాం. అల్లం 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 20, ఉప్పు రుచికి సరిపడా, వెనిగర్ 1 స్పూన్ మాత్రమే, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను. వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం స్పైసీ చట్నీ రెసిపీ ఏ విధంగా చేయాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ చట్నీ స్పైసీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టాలి. అందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయండి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చిని బాగా కడిగి ఆ తర్వాత కట్ చేసి మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా మనం రుబ్బుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అల్లం శుభ్రంగా కడిగి ముక్కలు ముక్కలుగా చేసుకొని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాత్రలో కచ్చా పచ్చాగా రుబ్బుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఒక పాత్రలో వేసి కొంచెం అలా ఫ్రై చేయండి. అందులో ఉప్పు, వెనిగర్ వేసి కలపాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న పొడి ఉంది కదా, అవి వేసి కొంచెం కలిపి ఫ్రై చేసేసేయాలి. పసుపు, కారం కూడా వేసి మెత్తగా కలిపేసేయాలి. ఆ మొత్తంగా కలిపి దీన్ని 2 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాత నుంచి వేడి వేడి అన్నంలో ఈ చట్నీని వేసి కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఈ ఊరగాయలో ముఖ్యంగా వాడినవి మనము అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి. వీటిలో ఉండే పోషకాలు చాలా ఎక్కువ. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్తో పాటు పోరాడే శక్తి అల్లం, వెల్లుల్లికి ఉంది. అల్లము దగ్గును తగ్గిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు కూడా రాకుండా అడ్డుకుంటుంది. కారంతో పోలిస్తే పచ్చిమిర్చిలో ఉండే ఔషధ గుణాలు తక్కువ. కాబట్టి కారం వాడేందుకు బదులుగా పచ్చిమిర్చిని వాడమని పోషక ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. ఇకపోతే ఇంతవరకు ఈ చట్నీని వాడి చూడండి. ఇంతవరకు మన వీడియోని చూసిన వారందరికీ ధన్యవాదాలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.